ఫిబ్రవరి 15th ఏముందో ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అదే భాగంగా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీఆర్ అండర్టేకింగ్. సో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అని 2-వీలర్ ర్యాలీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రోడ్ సేఫ్టీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి నచ్చదు, బట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో చేయరు కాబట్టి. సో అవేర్నెస్ పెంచి మనం ఎన్ఫోర్స్మెంట్ తగ్గించేలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ యాజ్ కలెక్టర్ గారు చెప్పినట్టు మోర్ దెన్ 90% ఆఫ్ ద లైవ్స్ క్యాన్ బి సేవ్డ్ ఇఫ్ ఎవ్రీబడి వేర్స్ హెల్మెట్. సో హెల్మెట్ వేసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు, 2-వీలర్స్ రైడర్స్ అందరూ కంపల్సరీలీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో మనం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాము. సో దాని ముందు ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళేది. సో నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళకుండా పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ పెంచి అందరూ హెల్మెట్ వేసుకునేలాగా చూస్తాము. చాలామంది హెల్మెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, సమ్హౌ చేతిలో పెట్టుకుని ఉంటారు లేదా 2-వీలర్ హ్యాండిల్కి పెట్టుకుని ఉంటారు. అలా కాకుండా ధరించాలని అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాము. అదే భాగంగా ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించడానికి స్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ కానీ ఆల్రెడీ జరిగి ఉంది. అది ఇంకా ఏదైనా కొత్త బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయడము, అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏమున్నాయో అవి తీసుకోవడము చేయబోతున్నాము. సో